భక్త కోటిని ఎంతగానో అలరిస్తోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. దీపోత్సవ ప్రాంగణంలో అనేక అంశాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడి వివరాలను మా ప్రతినిధులు రోజా ప్రతిభాందిస్తారు. ఎన్టీవీ భక్తి టీవీ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ వేడుక 15వ రోజుకు చేరుకుంది. ఈ 15 రోజులుగా భక్తుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. రోజు వేల మంది భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకుని ఆ శివుడిని ఆరాధిస్తూ ఉన్నారు. మరి అందరిది ఒకే మాట ఏమిటంటే, మనం జనారణ్యంలో ఉన్నామా, నగర నడి మధ్యలో ఉన్నామా, లేక శివుని నివాసమైన కైలాసంలో ఉన్నామా అనేది. నిజంగా వాళ్ళకి ఎందుకు అలాంటి అనుభూతి కలిగింది అనే దానికి ఉదాహరణగా మనం ఈ ప్రధాన వేదికను చూపించవచ్చు. తెలుపు నీలి రంగులు కలబోసిన ఈ వేదిక ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో అలరిస్తోంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను పైనుంచి కిందకి దిగుతూ ఉన్నాను. అటు ఇటు కూడా ఇలాంటి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రతి మెట్టుకి అటు ఇటు కూడా దీపాలను అరేంజ్ చేయడం జరిగింది. ఒక్క దీపాలు మాత్రమే కాదు, విద్యుత్ దీపాలు, రకరకాల విద్యుత్ దీపాలు, అందులో బ్లూ కలర్ లైట్స్ ఏర్పాటు చేయడం వల్ల నిజంగా హిమాలయాల్లో మంచు కొండల నడుమ ఏ విధమైన వాతావరణం, ఎంత ఆహ్లాదకరంగా ఒక మంచు కురుస్తున్న వాతావరణంలో ఎలా అనిపిస్తుందో మనకి హిమాలయాలు, ఆ రకమైన అనుభూతిని ఇక్కడ కలిగిస్తున్నాయి. దానికి అద్దం పట్టినట్లుగా ఇక్కడ సెట్ చేసిన కొండల్ని, ఎక్కువగా నీలి రంగులో ఉన్న ఈ కొండల్ని మనం చూడొచ్చు. వీటి మీద లైట్ పడేసరికి నిజంగా మనం హిమాలయాల్లోనే ఉన్నామా అన్నంత అనుభూతిని భక్తులకు మిగులుస్తోంది. మొత్తంగా ఇది ఒక ఓపెన్ ఏరియాలో హిమాలయాలు కొండల మధ్యన ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసినట్లయితే అక్కడ మనం ఆ శివుడికి నేరుగా దీపారాధన చేస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి భక్తులకు ఇక్కడ మిగులుస్తోంది. మొత్తానికి దీప కాంతుల నడుమ, విద్యుత్ కాంతుల నడుమ ఈ ప్రాంతం అంతా కూడా హిమగిరిని తలపిస్తుంది. చూస్తున్నారు కదా, నా వెనుక ఒక పెద్ద శివుడి రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శివుడు ఎలా ఉన్నారంటే, చూడ్డానికి హిమగిరుల మధ్య, మంచు కొండల మధ్య తపస్సు చేస్తూ ఉంటే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో శివుడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడా అన్నంతగా భక్తులకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ శివలింగం. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, స్టేడియం చివరి వరకు కూడా ఎంతో క్లియర్ గా కనిపిస్తుంది శివుని రూపం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా డిజైన్ చేశారో ఈ శివుడి రూపాన్ని. ప్రత్యక్షంగా అసలు ఆ విగ్రహంలో చూస్తూ ఉంటే ఒక జీవకళ ఉట్టి పడుతోంది మనకి. దీపపు స్టాండ్, ఇలాంటి స్టాండ్స్ ఇక్కడ స్టేడియం మీద ఒక 2-3 ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క స్టాండ్ లో కూడా 108 దీపాలను అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో శాస్త్రోక్తంగా లెక్కలు, ప్రతి లెక్కకి కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ స్టేజ్ మీద అలా ఏం పెట్టినా కూడా. సో ప్రస్తుతం మీరు అదే చూస్తూ ఉన్నారు. ఇంకొక వైపు మరి శివుడు ఉన్న చోట నంది కంపల్సరీ ఉండాలి కాబట్టి అక్కడ నంది విగ్రహం కూడా మనకి దర్శనమిస్తూ ఉంది. ఇంకొక గోపురంలో మీరు దాన్ని కూడా చూడొచ్చు. అతి దగ్గర నుంచి కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఈ స్టేడియం మీద. చూస్తున్నారు కదా, నంది విగ్రహం ఎంత అందంగా అలంకరించబడి ఉందో. నిజంగా ఈ విగ్రహాలకు చెక్కిన వాళ్లకు నమస్కారం పెట్టొచ్చు. ఒక రియల్ ఫీల్ ని మనకు కలిగిస్తూ ఉన్నారు. అంత అందంగా ఒక రియాలిటీ ఉట్టిపడుతూ, జీవకళ ఉట్టిపడుతూ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో మనోహరంగా ఇక్కడి రూపాలు చూడ్డానికి సాక్షాత్కరిస్తూ ఉంటాయి. స్టేజ్ నంతటిని ఇంత సుందరంగా అలంకరించడానికి కేవలం ఎన్టీవీ బృంద సభ్యులే కాకుండా బయట నుంచి కూడా వాలంటీర్స్ తమంతట తాము ఈ వేడుకలో మేము భాగమవుతాం అంటూ ఇక్కడికి విచ్చేసి సేవలు అందిస్తూ ఉంటారు. మరి మనతో పాటు అలాంటి వాలంటీర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ అలంకరణ ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఎంత టైం పడుతుంది స్టేజ్ మొత్తం అలంకరించడానికి అనేది తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు మణికంఠ అండి. గత 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మేము వారస్గూడ నుంచి వస్తున్నాము. మా గ్రూప్ వచ్చేసి 25 మంది ఉంటుందండి. 2 వరకు ఇక్కడ ఉండేసి మొత్తము 5 o'clock వరకు అలా అప్పచెప్పేటట్టు చూస్తాం మ్యాక్సిమమ్. ఒకవేళ ఒక్కొక్కసారి 6 కూడా అవుతుంది. అట్లా ఆల్మోస్ట్ టైం వరకు ఈ మొత్తం ఈ వేదికను అలంకరించడానికి 4 hours పడుతుంది. 4 hours పడుతుంది ఇంత మందితోనే.
25 మంది సభ్యులు మా తరఫు నుంచి. మేము 2 గంటలకు వస్తామండి. మళ్ళీ రాత్రి దీపాలు, సప్తహారతి కార్యక్రమాలు, లింగోద్భవం, మహానీరాజనం అయినాక వెళ్తాము. నయన మనోహరమైన నంది విగ్రహాన్ని చూసాం కదా. దాని తరువాత మనం చెప్పుకోవాల్సింది స్టేజ్ కి కుడి పక్కన ఉన్న శివలింగాన్ని. ఇందాక మనం శివుడిని మధ్యలో చూసాం, ఎడమ పక్క నంది విగ్రహాన్ని చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది స్టేజ్ కి కుడి పక్కన ఉన్న శివలింగం. ఇక్కడ కూడా ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఈ శివలింగాన్ని. ఇందాక నుంచి చెప్పినట్లుగా పూలతో, అందమైన పూలు, క్రోటన్, అలాగే ఆర్కిడ్ ఫ్లవర్స్, చామంతులు అన్నింటితో అందంగా ముస్తాబు చేయడం జరిగింది ఈ మండపం మొత్తం. ఈ మండపం చుట్టూతా కూడా ఇక్కడ దీపాలు వెలిగించే టైంలో దీపాలు పెట్టుకోవడం కోసం ఇక్కడ దీపాలు కూడా కొన్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే శివుడికి మరి కాసేపట్లో అలంకరణ కోసం పక్కన మనం చూడొచ్చు 5 తలల నాగరాజుని సిద్ధంగా ఉంచారు. దాంతో ఆ శివుడిని అలంకరింప చేస్తారు మరి కాసేపట్లో. మీరు ప్రస్తుతం దగ్గరగా దీన్ని శివలింగాన్ని చూడొచ్చు. ఇలాంటి శివలింగాలు స్టేజ్ మొత్తం మీద చాలా పెద్ద పెద్దవే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ ప్రాంగణానికి ఒక మంచి ఆకర్షణని తీసుకొస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి శివలింగాలతో పాటు ఇంకా కాలభైరవుడు, 108 శివలింగాలతో ఏర్పాటు చేసిన ఒక అందమైన పాంట్, ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఎన్నో ఇంకా ఈ స్టేడియంలో ఉన్నాయి. స్టేజ్ మీదకి రావడానికి స్వాగత ద్వారాన్ని ఒకసారి పరిశీలించండి. ఎంత అందంగా గులాబీలు, బంతులు, చామంతులు, ఎన్నో ఆర్కిడ్స్ ఫ్లవర్స్, తులిప్ ఫ్లవర్స్, ఇంకా రకరకాల పువ్వులు. మనం అసలు ఇలాంటి ఫ్లవర్స్ చాలా పెద్ద పెద్ద విఐపి వాళ్ళ వివాహాల్లో మాత్రమే చూడగలుగుతాం. అలాంటిది ఇలాంటి ఉత్సవానికి కూడా ఎంతో కష్టపడి ఎక్కడా కూడా దేనికి కూడా తక్కువ కాకుండా చాలా అందమైన ఫ్లవర్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి డిజైన్ చేశారు. కొన్ని ట్రక్కుల పువ్వులు రోజు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అందంగా మనకి చూపించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, వీటిని మొగలి రేకులు అని అంటారు. చాలా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇవి మనకి తెలుసు, ఇవి ఎంత సువాసనలు వెదజల్లుతాయంటే చాలా పాములు కూడా ఉంటాయి, మొగలి తుప్పల్లోకి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. ఈ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే ఎంత సువాసనలు వెదజల్లుతూ ఉంటాయంటే ఏ రకమైన స్ప్రేస్ కూడా అంతటి సువాసనలు ఇవ్వలేవు. మొత్తం ఎన్టీఆర్ స్టేడియం మొత్తం కూడా పువ్వులతో గుబాళిస్తూ ఉంటుంది, పువ్వుల సువాసనలతో. అన్ని రకాల పూలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ పువ్వులతోనే ఇక్కడ మనం చూడొచ్చు ఒక ఏనుగుని ఎంత మనోహరంగా అలంకరించారు. పసుపు చామంతులు, అలాగే ఎరుపు గులాబీలతో చాలా అందంగా, చూడముచ్చటగా, చాలా ముద్దుగా ఉంది ఇక్కడ ఏనుగు. స్వాగత ద్వారానికి అటు ఇటు కూడా ఇలాంటి ఏనుగుల్ని 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఏనుగును అలంకరించారు. అలా రోజుకొకటి అట్రాక్షన్ గా మనకి ఇక్కడ అలంకరిస్తూ ఉంటారు. అలాగే మరొక వైపు మనం శివలింగాన్ని చూడొచ్చు, ఎంత అందంగా ఉందో. మొత్తం లింగం పై భాగం అంతా ఎర్రటి గులాబీలతో డిజైన్ చేశారు. అలాగే కింది భాగం మొత్తం పసుపు రంగుతో డిజైన్ చేయడం జరిగింది. మధ్యలో గులాబీ రేకులన్నింటినీ కూడా విడదీసి చాలా అందంగా ఇక్కడ ముస్తాబు చేయడం జరిగింది. పూజ అయిపోయిన తరువాత ఈ రేకుల్నే భక్తులందరూ కూడా శివలింగం పైకి వేసి దాన్ని పూజిస్తూ ఉంటారు. మొత్తం మీరు చూడొచ్చు, శివలింగం మొత్తం పువ్వులతో అలంకరించి ఎంతో అందంగా, ఎంత నయన మనోహరంగా ఇక్కడ కనిపిస్తూ ఉందో. ఇలాంటి ఎన్నో అలంకరణలు మనం స్టేజ్ మీద ఇంకా 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 చాలా చూడొచ్చు. ఈ స్టేడియంలో మరొక అపురూపాన్ని చూపించబోతున్నాను ఇప్పుడు మీకు. అమ్మవారిని మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, రకరకాల పట్టు చీరలతో అలంకరిస్తూ ఉంటారు. అలాగే బెజవాడలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో కూరగాయలతో అలంకరిస్తారు, పళ్లతో అలంకరిస్తారు, ఇంకా చాలా రకాలుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మీరు గాజులతో అలంకరించబడ్డ అమ్మవారిని చూడొచ్చు. అలంకరణ అనే కంటే కూడా గాజులతోనే ఆ అమ్మవారి రూపాన్ని ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పొచ్చు. మరి దీన్ని కష్టపడి తయారు చేసిన జ్యోతిర్మయి గారు ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆవిడతో మాట్లాడి అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. జ్యోతిర్మయి గారు, మొత్తం ఈ డిజైన్ అసలు ఎలా రూపొందించారు? ఎన్ని గాజులు పట్టాయి అమ్మవారిని ఈ రకంగా మనకి చూపించడానికి? 5516 గాజులమ్మా ఇది. అది ఒక రోజు అనుకున్నాను అలా అమ్మవారు చెయ్యాలని. అది తను నాకు ధైర్యాన్ని ఇచ్చారు, చేశాను. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినట్టున్నారు కదా? కూడా చేశానండి. లాస్ట్ ఇది 2వ సారి, ద్వితీయ విఘ్నం కావద్దని 2వ సారి చేశాను.
మళ్ళీ అవకాశం ఇస్తే వచ్చే సంవత్సరం కూడా చేస్తాను. చాలా చక్కగా ఉందండి అమ్మవారు. చూసారు కదా, గాజులతో తయారు చేసిన గాజుల అమ్మవారట. ఆమె పేరు కూడా పెట్టారు దీనికి. ఎంత చక్కగా ఉందంటే చూడ చక్కగా. మరి కాసేపట్లో ఇక్కడంతా కూడా పువ్వులతో అలంకరించి అమ్మవారికి దండలు కూడా వేయడానికి ఇక్కడే సిద్ధం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం వచ్చిందంటే ఎన్టీఆర్ స్టేడియం శివభక్తులతో శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. ఈ రోజు 15వ రోజు అత్యంత వైభవోపేతంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడికి ఆయన సేవలో తరించడానికి భక్తులు నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఇంకా 2 రోజులే ఉన్నటువంటి ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ 2 రోజుల్లో మాత్రమే జరగబోతుంది. రేపు ఎల్లుండితో ముగుస్తుంది కాబట్టి భక్తుల రాక కూడా ఎక్కువ అవుతోంది. ఈ రోజు భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియంలో 15వ రోజు ప్రత్యేకతగా నాగ ప్రతిమలను శ్రీకాళహస్తి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తున్నారు. స్వయంగా భక్తులందరూ కూడాను ఒకేసారి సామూహికంగా ఈ రాహుకేతు పూజలు నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్తూ ఉన్నారు. తమ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, జాతక దోషాలు ఉన్నా కూడాను కార్తీక మాసంలో శివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో రాహుకేతులను పూజ చేసుకుని ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలని భక్తులందరూ ఈ ప్రాంగణానికి వచ్చి రాహుకేతు పూజలో పాలు పంచుకుంటున్నారు. అలాగే ఈ రోజు మరొక ప్రత్యేకత, శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ కళ్యాణోత్సవం కూడా జరగబోతోంది. దేవదేవుల కళ్యాణం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరి దేవుళ్ల కళ్యాణాలు కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరగడము అత్యంత విశేషంగా, చాలా కన్నుల పండుగగా భక్తులందరూ కూడాను ఎంతో ఆనందంగా ఈ కళ్యాణోత్సవాల్ని తిలకిస్తూ ఉన్నారు. ఇప్పటికే యాదాద్రి లక్ష్మీ నరసింహ, అలాగే జోగులాంబ, టీటీడీ నుంచి వెంకటేశ్వర స్వామి, భద్రాచలం నుంచి సీతారామచంద్ర స్వామి వీరందరూ కూడా కళ్యాణోత్సవాలకై తరలి వచ్చి కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తులందరి సమక్షంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఎంతో ఆనందదాయకమైనటువంటి ఈ కళ్యాణాలన్నీ తిలకించడం భక్తులు చాలా పూర్వజన్మ సుకృతంగా చెప్తూ ఉన్నారు. అందరు భక్తులు స్వచ్ఛందంగా చౌకీల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్వెలను, దీపాలను, ప్రమిదలను వీటన్నింటినీ చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. పూలతో అలంకరిస్తూ ఉన్నారు. ప్రతి చౌకీ దగ్గర కూడా ఒక శివలింగం మనకు కనబడుతూ ఉంది. వాటితో పాటు నాగ ప్రతిమలు, ఈ రోజు రాహుకేతు పూజ కాబట్టి నాగ ప్రతిమలను కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటికీ మరి కాసేపట్లో రాహుకేతు పూజ ప్రారంభమవుతోంది. తమ తమ జాతక దోషాలు, అలాగే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు వీటన్నింటినీ కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ రాహుకేతు పూజ ద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి భక్తులందరూ కూడాను కోటి దీపోత్సవ ప్రాంగణానికి వస్తూ ఉన్నారు. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న భక్తి టీవీ అనేక ఏర్పాట్లు చేసింది. ఈ రోజు చౌకీల సంఖ్యను కూడా పెంచింది. చాలా ఆనందంగా భక్తులందరూ కూడా కోటి దీపోత్సవ ప్రాంగణానికి తరలి వచ్చి ఈ రాహుకేతు పూజలో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో మనం ప్రతిరోజు కూడా రకరకాల ముగ్గుల డిజైన్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ముగ్గులన్నింటినీ కూడా ఎంతో చక్కగా అనేక రకాలైన పువ్వులతో అలంకరిస్తూ ఉన్నారు. అయితే ఇవి కేవలం ముగ్గులు మాత్రమే కాదండి, ప్రతి ముగ్గు వెనకాల కూడా ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు వేదిక మీద ఏదైతే దేవుడికి కళ్యాణం చేస్తారో వేదిక ముందు భాగంలో కూడా ఆ దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ముగ్గు రూపంలో అలంకరిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్న ఈ ముగ్గు యొక్క అసలు అంతరార్థం ఏంటి, దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఈ రోజు ఈ డిజైన్ గీయడానికి కారణం ఏంటి, దీని రూపకర్తలతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? జ్యోత్స్న నా పేరు. జ్యోత్స్న గారు, ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక వెరైటీ ముగ్గు వేసి అలంకరిస్తూ ఉన్నారు. ప్రతిదానికి కూడా మీరు రోజు చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఈ ముగ్గు ఏంటి? వారాహి యంత్రం. ఇది వారాహి యంత్రం. అమ్మవారికి, లలితమ్మ వారికి ఇది వారాహి యంత్రం అమ్మ. ఇది శ్రీ విద్యకు సంబంధించిన చక్రాస్ మేము వేసే ముగ్గులన్నీ కూడా శ్రీ విద్యకు సంబంధించిన చక్రాస్ వేస్తున్నాం. ఈ వారాహి యంత్రం, ఈ వారాహి మాత
లలిత అమ్మవారికి దండనాయకి, ఆవిడకి సంబంధించిన యంత్రం ఇది. రంగులకి కూడా ఏమైనా అర్థం ఉందా, లేక కేవలం అలంకరణ కోసం మాత్రమే ఇలా కలర్స్ అరేంజ్ చేయడం జరిగిందా? అమ్మ ఇవి ఆవిడ వారాహి మాతకి వైలెట్ ఎక్కువ ఇష్టము, ఇవి కలర్స్ కోసమే మేము అరేంజ్ చేసాం. యాక్చువల్లీ ఆవిడ యంత్రానికి మేము పూజ చేస్తాము. ఆ యంత్రంలో ఇలా మా గురువు గారు ఏం చెప్పారంటే, ఇలా అందరినీ ఆకర్షించడానికి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటే చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. పువ్వులు చైతన్యానికి సంకేతము, అందుకని పువ్వులతో అలంకరించుకుంటే అమ్మవారి చైతన్యం మనలో ప్రవేశిస్తుంది. ఈ వారాహి అమ్మవారు ఆరోగ్య సమస్యలకి చాలా ముఖ్యం. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈవిడ చాలా హెల్ప్ చేస్తారు. ముగ్గు వేయడంలో కానీ ఎక్కడ చిన్న వంకర టింకర్ లేకుండా చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ ఉమా గారు. చూసారు కదా ఎంత చక్కగా ఇక్కడ దీన్ని రూపొందించడం జరిగిందో. వారాహి చక్రం అంటారట దీన్ని. రేపు ఇదే ప్లేస్ లో శ్రీ చక్రాన్ని గీయబోతున్నారు. అది రేపు చూద్దాం. ఇక్కడ మరొక డిజైన్, మనం శివలింగ ఆకృతిని మనం ఇక్కడ ఈ డిజైన్ లో చూడొచ్చు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఒక దేవుడి రూపాన్ని పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. ముందు డ్రా చేసుకుని ఆ తర్వాత దాన్ని అందమైన రంగురంగుల పువ్వులతో ఆ దేవుడి ఆకృతిని తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ రోజు ఈ శివలింగాన్ని ఇక్కడ వేయడానికి ఏదైనా కారణం ఉందా? ఒకవేళ ఉంటే ఏంటది? ఇక్కడ మనకి డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ శివలింగం ఏ ఊర్లో ఈ విధంగా ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు కృష్ణప్రసాద్ అండి. కృష్ణప్రసాద్ గారు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా ఈ డ్రా చాలా చక్కగా గీసి మొత్తం అందరికి అడ్వైస్ చేస్తూ ఉన్నారు, ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పి. ఏదైనా ఒక ప్రత్యేకమైన రీజన్ ఉందా? చాలా వెరైటీగా ఉంది శివలింగం. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం అండి. యాక్చువల్ గా ఇప్పుడు మనం దక్షిణ కాశీ అంటారు, మన కాళహస్తీశ్వరుణ్ణి దక్షిణ కాశీ అంటారండి. ఇప్పుడు మనకి కాశీ ఎంత ప్రాముఖ్యం కలిగినదో అంతే అదే విధంగా కాళహస్తి కూడా అంతే ప్రత్యేకమైనది. ఇదేమో వాయుర్లింగం అంటారు. మనకున్న పంచభూతాత్మకమైన లింగాల్లో ఇది వాయుర్లింగం అన్నమాట. ఈ వాయుర్లింగం వల్ల శివుడు మనకి అత్యంత అధికమైన శక్తి కలిగి ఉండి మనకి చక్కటి జ్ఞాన ప్రపత్తిని కలిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వాయుర్లింగాన్ని రూపాన్ని ధరించి మనందరికీ అంటే భక్తి కోటికి అందరికీ కూడా మంచి జరగాలని, తన భక్తులకు అందరినీ కూడా ఉద్ధరించాలనే ఉద్దేశంతో కాళహస్తీశ్వరుడుగా ఈ వాయులింగంగా ఉద్భవించారన్నమాట. వాయులింగం ఏవైతే పంచభూతాత్మకమైన లింగాల్లో ఈ వాయులింగం కూడా ఒకటి అంటున్నారు. దక్షిణ కాశీలో శివలింగం ఈ రకంగా కనిపిస్తుందట. ప్రస్తుతం మీరు దక్షిణ కాశీ శివలింగాన్ని ఇక్కడ ఎన్టీఆర్ ప్రాంగణంలో ఇలా పూల రూపంలో అలంకరించబడిన శివలింగాన్ని, వాయులింగాన్ని మీరు లైవ్ లో చూస్తున్నారు. కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి భక్తులకు ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు 108 శివలింగాలతో ఒక నీటి కొలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 108 శివలింగాలు భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఒక శివలింగాన్ని ఒక చోట చూస్తేనే ఎంతో భక్తి పారవస్యంతో మునిగి తేలేటువంటి శివభక్తులకి 108 శివలింగాలు ఒకే చోట దర్శనమివ్వడం అనేది వాళ్ళకి ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. భక్తులందరూ కూడాను చాలా విస్మయానికి గురవుతున్నారు. 108 శివలింగాలను ఒకేసారి దర్శించుకోవడం అంటే మాటలు కాదు అని ఎంతో ఆనందంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం 108 శివలింగాలు లోపల చూసినట్టయితే ఒక నీటి కొలనును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ నీటి కొలనులో తామరలు అలాగే దీపాలు కూడా, ఫ్లోటింగ్ దీపాలు, తేలియాడేటువంటి దీపాలకు కూడా ఆస్కారం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇది తయారు చేసినటువంటి నిర్వాహకులు. మొత్తం 9 అడుగుల ఉన్నటువంటి ఒక శివలింగం లోపల ఏర్పాటు చేయబడింది. 9 అడుగుల శివలింగం, దాని పక్కనే మనము శివుని వాహనము, శివునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి నందిని కూడా మనం చూడొచ్చు. మొత్తం 108 శివలింగాలతో నీటి కొలను మహా అద్భుతంగా ఇక్కడ కనబడుతూ ఉంది. భక్తులందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 108 శివలింగాలు కూడాను తమకి ఎంతో ఆనందంగా కలిగిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. నీటి కొలను కోసము దాదాపుగా 42,000 లీటర్ల నీటిని ఈ నీటి కొలనులో స్టోర్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ప్లేస్ లోనే 42,000 లీటర్ల నీటిని ఇక్కడ నింపుతారు. ఆ తర్వాత వాటిలో తామరలు అలాగే తేలియాడేటువంటి దీపాలను కూడా అమర్చబోతున్నారు. ఇక తేలియాడే దీపాలు, శివలింగాల చుట్టూ వెలిగేటువంటి ప్రమిదలు, వీటన్నింటినీ కూడా మరి కాసేపట్లో ఈ అసలు సిసలు అందమేంటి, 108
శివలింగాల అందం ఏంటి, ఆ దీపాల వెలుగులో ఆ మహాలింగాన్ని చూడటం అసలు భక్తులకి అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు, అంతకంటే మాకు భాగ్యం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. ఆ మహాఘట్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ దీపాలన్నీ కూడా వెలిగితే ఆ కొలనులో వెలిగేటువంటి దీపాలు, ఆ కొలనులో తామరలు, ఆ కొలనులో కొలువైనటువంటి ఆ శివలింగాన్ని చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తూ ఉన్నారు ప్రాంగణానికి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగు పెట్టినటువంటి భక్తులకు ఇంకొక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి ఒక మహా శివలింగం దర్శనమిస్తూ ఉంది. ఇక్కడ 30 అడుగులతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ శివలింగాన్ని చూడటానికి భక్తులకు 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ శివలింగం ఈసారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కోటి దీపోత్సవం గత 4 సంవత్సరాలుగా జరుపుతున్న కోటి దీపోత్సవంలో లేని ప్రత్యేకతగా దీన్ని ప్రత్యేకంగా ఈసారి చెప్పుకోవచ్చు. 30 అడుగుల మహా శివలింగానికి మహా నీరాజనాలు ప్రతిరోజు కూడా భక్తులు సమర్పిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు శివునికి త్రిశూలము అలాగే ఢమరుకంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి మహా శివలింగానికి ఇరువైపులా కూడా ఏనుగు దంతాల లాంటి ఫైబర్ తో ఏర్పాటు చేయబడినటువంటి ఏనుగు దంతాలు లాంటివి కూడా మనం చూడొచ్చు. అలాగే 2 నృత్య భంగిమల్లో ఉన్నటువంటి యువతుల విగ్రహాలు మనం చూడొచ్చు. మధ్యలో నటరాజస్వామి కళాధరుడు అయినటువంటి శివలింగానికి నటరాజస్వామి విగ్రహం మనం ముందు చూడొచ్చు. అలాగే ఈ మహా శివలింగానికి ఎడమ వైపున కాలభైరవుని విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఎప్పుడైతే పార్వతీదేవికి అవమానం జరుగుతుందో, తన భర్తను అవమానిస్తాడో తన తండ్రి, ఆ రోజు పార్వతీదేవి అగ్ని ప్రవేశం చేస్తోంది. ఆ సందర్భంలో కోపోద్రిక్తుడైనటువంటి శివుడు మహా ఉగ్ర రూపాన్ని దాలుస్తాడు. దాన్నే కాలభైరవ రూపంగా మనం చూడొచ్చు. చేతిలో త్రిశూలంతో అలాగే ఢమరుకము, శంకు వీటన్నింటితో మనకి నృత్యం చేస్తున్నటువంటి కాలభైరవ రూపాన్ని మనము మహాశివలింగానికి ఎడమ వైపున చూడొచ్చు. ఇక కుడి వైపున చూసినట్టయితే మనము సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు మనం చూడొచ్చు. నిన్ననే మనము కోటి దీపోత్సవ ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి, ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణాన్ని మనం జరుపుకున్నాము. ఆంజనేయుడు, లక్ష్మణ, సీతా సమేత శ్రీరామచంద్రుల వారి విగ్రహాలు శివలింగానికి కుడివైపున మనం దర్శించుకోవచ్చు. ఈరోజు శ్రీకాళహస్తి నుంచి వచ్చినటువంటి నాగ ప్రతిమలకు రాహుకేతు పూజ, అలాగే శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ కళ్యాణోత్సవం, ఈ రోజు కోటి దీపోత్సవంలో భక్తులందరూ కూడాను పాల్గొనడానికి తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మహాశివలింగానికి నృత్య నీరాజనం జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలన తర్వాత సప్తహారతులకు ముందు ఇక్కడ మహా నీరాజనం సమర్పిస్తారు భక్తులు. నృత్య నీరాజనంలో చాలా మంది చిన్నారులు, పెద్దలు పాలు పంచుకుంటారు. మరి టీవీ సెట్ల ముందు చూస్తే ఉంటేనే మీరు ఎంతో పులకిస్తూ ఉండుంటారు. అలాంటిది లైవ్ లో ప్రత్యక్షంగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేసి ఈ ప్రత్యేకతలన్నీ చూస్తూ అలాగే కళ్యాణాల్ని తిలకిస్తూ ఆ మహాశివుని సేవలో తరిస్తే ప్రత్యక్షంగా ఇంకెంత అనుభూతి పొందుతారో మాటల్లో చెప్పలేనటువంటిది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి, తరలి రండి. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి తరలి వచ్చి మీరు కూడా ఆ శివుని కృపకు పాత్రులు కండి. ఎన్టీఆర్ స్టేడియం నుంచి రోజా.